అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ నేను ఈ బౌల్కి హాఫ్ బౌల్ నిండా చింతపండుని తీసుకుంటున్నానండి. అంటే మెజర్మెంట్ ప్రకారంగా చెప్పాలంటే చూడండి, ఇక్కడ నేను 2 పిడికిలంత వరకు, ఇలాగా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగా 2 గుప్పిళ్ళంత చింతపండుని తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కళాయిలోకి ఈ చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఇలా తీసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం చిక్కదనంతో తీసుకొని, తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్ల వరకు కల్లుప్పు లేదా మామూలు సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను 1/2 కేజీ రైస్కు సరిపడా మెజర్మెంట్ చెప్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 టీ స్పూన్ల వరకు బెల్లం పొడిని లేదా చిన్న బెల్లం ముక్కనైనా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని, తర్వాత స్టవ్ని ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా కలుపుతూ మంటని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ ఒక పొంగు వచ్చేంత వరకు ఈ గుజ్జుని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ చక్కగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందన మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా మనకి చింతపండు గుజ్జు నుండి ఆయిల్ సపరేషన్ అవుతుంది. అంటే ఇంకా మనకి పులిహోరకి ఈ చింతపండు గుజ్జు రెడీ అయిపోతుందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా ఒక నిమిషం పాటు ఈ విధంగా రిలీజ్ అవుతున్నప్పుడు ఆయిల్ 1 నిమిషం పాటు చక్కగా దీన్ని దగ్గరగా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర కోసం నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు రైస్ని మామూలుగా విడిగానే వండుతున్నానండి. ప్రెషర్ కుక్కర్లో వండట్లేదు. కొంచెం పొడి పొడిగా ఇలా రైస్ని వండుకున్నాను. అంటే సుమారుగా 1/2 కేజీ రైస్ని నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ని ఒక పెద్ద బౌల్లోకి మార్చుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఫ్యాన్ గాలి కింద లేదా మామూలుగా అయినా చల్లారబెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, దాన్ని సుమారుగా 6 నుంచి 7 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇది ప్రసాదం పులిహోర కాకపోతే మీరు టేస్ట్ చేసుకొని పులుపు కానీ సాల్ట్ కానీ మీకు సరిపోకపోతే కలుపుకోవచ్చు. ప్రసాదంది అయితే నేను చెప్పిన కొలత మీకు 1/2 కేజీ రైస్కి సరిపోతుంది. సో ఈ విధంగా చక్కగా రైస్ని మరీ ఇలా మెదుపుతూ చేయకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు గుజ్జు కానీ మిగిలిపోయినట్టయితే బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు అదే ఫ్లేవర్తో ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు వరకు వేరుశనగ పలుకులు, 1/2 కప్పు వరకు శనగపప్పు వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న అంగుళం ముక్క వరకు అల్లంని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత 5 ఎండుమిరపకాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ చాయ్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపునంతా కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మళ్ళీ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి తాలింపుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దానిపైన ఈ తాలింపునంతా కూడా యాడ్ చేసి చక్కగా రైస్తో పాటు కలిసేటట్టుగా
ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేస్తే మీకు చక్కగా చింతపండు పులిహోర కమ్మగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.